బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఓం శ్రీమాత్రే నమః. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. అమ్మా, మృదువుగా ఉన్న నీ ఉరుద్వయం యొక్క సౌందర్య రహస్యం తెలుసుకునే సౌభాగ్యం కామేశ్వరుడికి మాత్రమే కలిగి ఉన్నది. మాణిక్యమును మకుటాకారములు వలె చెక్కినట్లుగా నీ మోకాళ్ళద్వయం పోలి ఉన్నది తల్లి. ఈ శ్లోకంలో మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయటానికి కావలసిన పద్మాసనం గురించి వివరించబడింది. రెండు తొడలను ఒకదానితో ఒకటి విప్పార్చి మోకాళ్లను అర్ధగోళాకారంగా మడిచి వాటి పైకి వచ్చే విధంగా రెండు పాదాలను తొడలపైకి చేర్చి ఆ తొడలకు ఒత్తిడి కలగకుండా సుకుమారంగా పద్మాసనంలోనే కూర్చుని కామేశ్వరుని దర్శించాలి. అంటే కామేశ్వరుని దర్శించాలన్న కోరికను మృదుత్వంతో సఫలవంతం చేసుకునేలా మనం సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే మనకి సాధనకి చాలా అనుకూలమైనది పద్మాసనం అని ఈ నామంలో తెలియచేస్తున్నారు. అమ్మవారు అలా కూర్చుంటుంది, మనం కూడా అలా కూర్చుంటే మన యొక్క శక్తి జాగృతం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణా భజంఘిక గూఢగోల్ఫా కూర్మవృష్ట జయస్ను ప్రపదాన్విత. అమ్మా, నీ సుతిమెత్తని జంగములు ఇంద్రనీలమణుల కాంతులతో ప్రకాశిస్తున్నాయి. సుకుమారమైన మడమలు కలిగిన సుతిమెత్తని పాదములు వంపు కూర్మవృష్టి భాగమును తలపిస్తున్నది తల్లి. పద్మాసనంలో కూర్చుని గురువు చెప్పిన విధానములో మన తొడలను బంధనం చేసి జననేంద్రియాన్ని అణిచిపెట్టి జననేంద్రియ వెనుక ఉన్న లైంగిక జీవరసం లేదా శుక్ల శోణితాలను రహస్యంగా వెన్నుపాము ద్వారా పైకి ప్రసరించుకుంటున్నట్లు భావన చెయ్యాలి. దీనిని ఊర్ధ్వ రేతస్కత అంటారు. ఈ ఊర్ధ్వ రేతస్కతను కాయసిద్ధి వంటి యోగ ప్రక్రియల ద్వారా కూడా పొందవచ్చు. పద్మాసనంలో కూర్చున్నప్పుడు పాదాల యొక్క అడుగు భాగం పైకి కనపడాలి. అప్పుడే ఈ కూర్చున్న భంగిమలో చీలమండలం కనపడదు. తాబేలు తన శరీరాన్ని మరుగుపరుచుకున్నట్లుగా ఉంటుంది. తాబేలును కూర్మము అంటారు కదా, అదే రహస్యం అన్నమాట. కూర్మ వృష్ట జయస్ను ప్రపదాన్విత. ఇలా మూలాధార స్వాధిష్టాన చక్రాలు శరీరంలో వ్యవస్థితమైన ప్రదేశాల గురించి మరియు కాయసిద్ధి సాధన ద్వారా వీర్యాన్ని ఎలా గుప్తపరిచి పరిరక్షించి ఊర్ధ్వగమనం చేయాలో ఈ 3 శ్లోకాల ద్వారా శ్రీ హయగ్రీవుల వారు తమ శిష్యుడైన అగస్త్యుల వారికి వ్యక్తం చేస్తున్నారు. నఖధీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మా, నీ కాలి గోళ్ల నుండి వెలువడే కాంతి తరంగముల చేత భక్తుల యొక్క అజ్ఞానం పారద్రోలగలవు తల్లి. నీ పాదపద్మముల కాంతులు పద్మరేకుల వలె మృదువుగా కోమలంగా ఉన్నాయి. అమ్మ యొక్క కాలి గోళ్ల నుంచి వెలువడే కాంతి చాలంటండి మన యొక్క అజ్ఞానం పోగొట్టడానికని చెప్తున్నారు. శ్రద్ధతో ఆసక్తితో నియమనిష్టలతో ధ్యానం చేసి యోగ సాధన చేసే సాధకులకు శక్తి జాగృతమై ఊర్ధ్వగమనమై మూలాధార చక్రం నుంచి పైకి కదులుతుంది. ఆ మొదటి కదలికలో మానవునిలో తమోగుణం రూపంలో ఉన్న కర్మబంధాలన్నీ నశిస్తాయి. ఏ గుణంలో ఉన్నవి? తమో గుణంలో ఉన్న కర్మబంధాలు మాత్రమే. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. రెండవ కదలికలో మరింత సాధన చేస్తే సాధకుడు అజ్ఞానం నశించి
కొన్ కొత్త కర్మబంధాలకు లోను కాకుండా ఎలా జీవించాలో తెలుస్తుంది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. మరి జీవితం యొక్క పరమార్థం కూడా బోధపడుతుంది. అంటే కొద్ది కొద్దిగా కర్మ నశిస్తుంది. ఇక్కడ ధ్యానులకు బాగా అర్థమయ్యే ఒక విషయం చెప్పుకుందాం. నఖ దీదిథి అంటే మనం సాధనలో కాళ్ళు చేతులు కట్టేసుకుంటాం కదా, కళ్ళు రెండు మూసేసుకుంటాం, మన ఊపిరి మీద ధ్యాస ఉంచుతాం. అప్పుడు చిత్తవృత్తి నిరోధం జరిగి విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మన కాళ్ళ వేళ్ల చివర, చేతి వేళ్ల చివర ఉన్న ఎనర్జీ పాయింట్స్ నుంచి శక్తి తరంగాలుగా ప్రవహించటం మనం గమనిస్తాం. ఆ ప్రవాహం ఉధృతం అవుతున్న కొద్దీ మన నాడీ మండలం మరియు శరీరంలోని అణువులన్నీ ప్రక్షాళన చెంది మనం దివ్య తేజస్సుతో మరింత శక్తితో నిండిపోతాం. అప్పుడు మన కర్మ బంధాల నుంచి మరియు అజ్ఞానం నుంచి విముక్తులమయ్యి మనలోని జ్ఞానం సుగంధ పరిమళాలతో జీవిస్తూ ఉంటాం. అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఈ యొక్క నామాన్ని మనం తెలుసుకోవటం, గ్రహించటం, దాన్ని ఆచరించటం అద్భుతం. అమ్మ యొక్క కృప. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్య సేవది. అమ్మ వినసొంపుగా మ్రోగుతున్న రత్న ఖచ్చితములుగా మణులతో కాలి అందిలతో అలంకరింపబడిన నీ పాదపద్మములు నర్తించే హంసవలే మెల్లగా అందముగా అడుగులు వేయుచు హంసను తలిపిస్తుంది తల్లి. సకల లోకాతీతమైన సౌందర్యమునకు నిధివి తల్లివి నీవు. అంటే సకల ఈ లోకంలో అందరికన్నా అందమైన నిధి యొక్క సౌందర్యం అమ్మ యొక్క ఆత్మ యొక్క సౌందర్యం అని చెప్తున్నారు. మరాళి అంటే రాజహంస, మందగమన అంటే నెమ్మదిగా నడిచేది అని అర్థం. యోగుల పరిభాషలో శ్వాసను హంస అంటారు, సోహం అని కూడా అంటారనమాట. సోహం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క పేర్లు, మన ఊపిరి యొక్క పేరు, మన శ్వాస యొక్క పేరు హంస. అది మహామంత్రం కింద ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉపదేశాన్ని మనకిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస ద్వారా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నెమ్మదించి బ్రుకటిలో స్థితమవుతాయి. తద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి సుషుమ్నా నాడిలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవుతుంది. మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. ఆ స్థితిలో శ్వాస రాజహంసల మందగమనంతో ఊర్ధ్వగామిగా సాగుతూ అఖండమైన బ్రహ్మానందం అనే నిధిని అనుభవానికి తెస్తుంది. అలా ఎప్పుడైతే సోహం సోహం అని సాధన చేస్తామో మన ఆనందం బ్రహ్మానందం అయిపోతుందంటండి. ఆ అనుభవం మనం ఎక్స్పీరియన్స్ చేస్తామంట. ఆ సమయంలో సాధకుడికి వజ్ర వైఢూర్యాది మణి ఖచ్చితమైన అందెలతో అలంకరించబడిన ప్రశస్తమైన పాదాలు కదిలినప్పుడు కలిగే చిరుమువ్వల సవ్వడి అనుభూతికి రావచ్చు. మరి పాలని నీరుని వేరు చేయగల హంసల సాధకులు మంచి చెడుల మధ్య విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. హంస ఏదైతే చేస్తుందో ఆ సాధన చేసేవారు అలాగే ఉంటారు అని చెప్తున్నారు. అద్భుతం. సర్వారుణానవధ్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభ. అమ్మ పరతత్వ స్వరూపమైన కామేశ్వరుని వామాంకమును అధిరోహించి సర్వాభరణములు ధరించి అరుణకాంతితో శోభిల్లుతూ
అపరిమితమైన ప్రేమ తరంగములతో శివుణ్ణి స్వాధీనం చేసుకున్నావు తల్లి. ద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? మానవ శరీరంలో నిద్రాణమై ఉన్న శక్తి తన యోగ సాధన ద్వారా శ్రీలలిత జాగృతమైనప్పుడు సాధకునికి శరీరమంతా లేత ఎరుపు వర్ణంలోకి తిరుగుతుందని సర్వారుణ అన్న నామానికి అర్థం. శ్రీ లలిత అంటే లక్ష్యాన్ని లిప్తకాలంలో తరింపచేసేది అని ఈ నామానికి అర్థం. సాధకుడు నా శక్తి నా శరీరం అన్న పరిమితిలోనే కాకుండా సకల జీవరాశులలోనూ తానే వ్యాపించి ఉన్నానన్న భావన కలిగి ఉన్నప్పుడు అన్ని జీవుల శరీరాలు మరియు అన్ని జీవుల అవయవాలు తన ఆధీనంలోనే ఉన్నట్లుగా అనుభూతి చెందుతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మమాత్మ సర్వభూతాత్మ అన్న మహావాక్యం ఉపనిషత్తుల్లోది, అలాగే భగవద్గీతలోది కూడా. అది కూడా నేనే. ఎవరైనా ఏదన్నా చెప్తున్నప్పుడు అది కూడా అనుభూతి చెందుతాం. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆ లోపల ఆ బాధ, ఆ భావన కలుగుతుంది. అది ఎవరికి? సకల జీవరాశుల్లో ఉన్న ఆ భగవంతుల్లోని తత్వాన్ని గ్రహించుతాము. అది నవద్యాగి సర్వాభరణ భూషిత అన్న నామానికి అద్వైతార్థము. ఈ సకల చరాచర సృష్టి మరియు విశ్వ పరిణామం వెనుక మహాసంకల్ప శక్తిని మహాకామేశ్వరుడని, మహాకామేశ్వరి అని కూడా అంటారు. ఈ మహాసంకల్పంలో 2 అంశాలున్నాయి. వాటి పేర్లు: 1 జ్ఞానము, 2 శక్తి. జ్ఞానాంశమునే కామేశ్వరుడని, శక్తాంశమునే కామేశ్వరి అని శ్రీలలిత అని కూడా ప్రశంసించబడింది. మొన్నొక నామంలో కూడా చెప్పుకున్నాం. ఆ శక్తి శివుడిలో కలవటానికి పరితపిస్తుంది. మన బొడ్డు దగ్గర నుంచి మన కనుబొమ్మల మధ్య వరకు జరిగే ఆ శ్వాసే శక్తి. అది సహస్రారంలో ఉన్న ఆ శివభగవాన్ని కలవటానికి ప్రయత్నిస్తుంది. అదే శక్తి. జ్ఞానము శక్తి, కామేశ్వరుడు కామేశ్వరి అని చక్కగా తెలియచేశారు. మానవ శరీరం ఒకానొక సజీవ శ్రీచక్రం. మానవుని శరీరం ఒకానొక సజీవ శ్రీచక్రం. అందులో శిరస్సు అంటే కపాలం పైన భాగంలో బ్రహ్మరంధ్రం అనే కేంద్ర బిందువు లేక అంకం ఉంటుంది. శివ అంటే నిర్గుణ బ్రహ్మ, మరి కామేశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శివతత్వం మన బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. మనం ఎప్పుడూ సదా కళ్యాణమైన మాటలే చెప్పుకుంటూ చక్కటి చిరునవ్వుతో ఉంటే ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడూ ఓపెన్ అయి ఉంటుంది. చిన్న పిల్లవాని వలె ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. రవిశంకర్ గురూజీ చెప్తారు, చిన్ని పిల్లలు 300 సార్లు నవ్వుతారంటండి. అలా మనకు గుర్తుకొచ్చినప్పుడల్లా మంచి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆనందంతో ఉండాలని చెప్తున్నారు. అప్పుడే మన శివతత్వం మన దగ్గర ఉంటుంది. ఆ నిర్గుణ బ్రహ్మను దర్శించాలన్న తపనతో యోగ సాధన చేసినప్పుడు కుండలినీ శక్తి బ్రహ్మరంధ్రంలోని కేంద్ర బిందువులోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దాన్ని దర్శించాలి, ఆ శివతత్వాన్ని మనం దర్శించాలి అన్నప్పుడు మాత్రమే మనం ఆ బ్రహ్మరంధ్రంలోని కేంద్ర బిందువులోకి ప్రవేశిస్తుందంటండి. దానిని తురీయాతీత స్థితి అన్నారు. తద్వారా సాధకుడు తురీయాతీత స్థితిని పొంది తనను తాను స్వాధీనపరుచుకుంటాడు. దీన్నే శివ స్వాధీన వల్లభ అన్నారు. అదేంటండి, ఆ పరమాత్మ యొక్క మనం స్వాధీనంలోకి మనం వెళ్ళాలన్నా, ఆ స్వామిని మనం మన అంతరాత్మలో ఉంచుకోవాలన్నా, ఆయనని దర్శించాలన్నా అర్థం ఎంత అద్భుతంగా చెప్పారో, ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో. ఓం శ్రీమాత్రే నమః. దేవాదిదేవా సదాశివా, దేవాదిదేవా సదాశివా,
దేవాదిదేవా సదాశివా దీననాదసుధా కరదహన నయన దేవాదిదేవా సదాశివా. దేవేశ పితా దేవేశ పితా మహామృగ్యశమ దేవేశ పితా మహామృగ్యశమ ద్విగుణాభరణ గౌరీ రమణ ద్విగుణాభరణ గౌరీ రమణ దేవాదిదేవా సదాశివా. భవచంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాశస్థిత తవ పాద భక్తి తవ పాద భక్తి దేహి దీన బంధో ధరహాసవదన త్యాగరాజనూత ధరహాస వదనా త్యాగరాజనూత దేవాదిదేవా సదా శివ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంతవరకు తెలుసుకుందాం. సదా మనతో ఉండే ఆ శివశక్తి తత్వాన్ని మనం ఎల్లప్పుడూ నిక్షిప్తం చేసుకుని ఉన్నాం, దాన్ని తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.